మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. పరిశుద్ధమైన బైబిల్లో హగ్గై పుస్తకము, హగ్గై గ్రంథం ప్రియులారా, మరి రెండవ అధ్యాయములో 19వ మాటను చదువుకుందాం. 19వ మాటను మనం చదువుకుందామండి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజురుపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయెను గదా. అంటే దీనికి అర్థం ఏంటంటే, మనందరికీ తెలిసినదే ప్రియులారా, పంట, ఈ చెట్లన్నీ పంట ఇవ్వకపోయినా అన్నాడు. స్తోత్ర. ఈ చెట్లన్నీ పంట ఇవ్వకపోయినా, ప్రియులారా, చాలా మంది ఏమనుకుంటారంటే, మన స్వనీతి చేత, మన బలము చేత, మన శక్తి చేత మనము కొనసాగుతున్నామని ఆలోచన కలిగి ఉంటాం. అయితే బైబిల్ ఏమంటుందంటే, ఇవన్నీ, ఈ చెట్లు, ఈ పొలాలు, ఈ వ్యవసాయము, ఈ ఉద్యోగము, ఈ పని, ఇవన్నీ కూడా ఎలాగవుతుంది అంటున్నాడంటే, మరొక మాట, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను. అంటే దేవుని ఆశీర్వాదము ఎప్పుడు ప్రారంభమైద్ది అంటున్నాడంటే, బైబిల్లో వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ఆటంకాలుగా ఉన్నప్పుడు, ప్రియులారా, సమకూర్చబడకపోయినప్పుడు మన జీవితాల్లో ఏమవుతుందంటే, బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం కదా, దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను. దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం అనుకుంటాం, కొన్ని సందర్భాల్లో అనుకుంటాం కదా, అక్కడ రాయబడిన మాటే మూలవాక్యం, హగ్గై పుస్తకము, మరి 2వ అధ్యాయము 19. కొట్లలో ధాన్యం లేకపోయినా, కొట్లు అంటే ఒక కొట్లే కాదు, వినండి ప్రియులారా, ఒక కొట్లే కాదు కానీ, మరి వ్యాపారం కావచ్చు, లేక ఉద్యోగం కావచ్చు, మన నివాసాలు కావచ్చు, మన ధననిధి కావచ్చు. అంటాడు అక్కడ బైబిల్లో, కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఏది ఫలించకపోయినా, ఒకవేళ మీ వ్యవసాయము, మీ యొక్క ప్రియులారా పెట్టుబడి, మీ ఉద్యోగాలు, మీ పనులు, మీరు అనుకున్నవి ఏది మీకు అనుకూలించకపోయినా, వాక్యం ఏమంటుందంటే, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను. ప్రైజలా, స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను. చూడండి, కొన్ని మాటలను ఈరోజు నేను మీతో పంచుకుంటాను. 115 కీర్తన 12వ వచనములో ఏమని రాస్తాడంటే, ప్రియులారా, యెహోవా మమ్మను మర్చిపోకుండా ఆశీర్వదించు. దేవుడు మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించను. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా ఆశీర్వదిస్తాడు. దేవుని కార్యాలు జరగకపోయినప్పుడు, మనం ప్రార్థించినది నెరవేర్చబడకపోయినప్పుడు, మనం అనుకున్నది సాధిలేకపోయినప్పుడు, దేవుడు మనల్ని మర్చిపోయాడు అనుకుంటాం. మనల్ని దేవుడు ఏం చేశాడు? మర్చిపోయాడు అనుకుంటాం. వాక్యం ఏమంటుందంటే, ప్రియులారా, 2వ మాట ఏమన్నాడంటే, ఆయన మనలను మర్చిపోకుండా ఆశీర్వదిస్తాడు. ఆయన మనలను మర్చిపోకుండా ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. సంఖ్యాకాండములో 24వ అధ్యాయములో మొదటి మాట కూడా చదవండి. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని. ఆ వచనం తర్వాత మీరు పూర్తి చేసుకోండి. బిలాము దేవుని దగ్గర కనిపెడతానికి వెళ్తాడు. ప్రియులారా, స్తోత్రం గట్టిగా చెల్లిద్దామా? మరొకసారి గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామా? ఒకసారి చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని నామమును మహింపరుద్దామండి. ఇశ్రాయేలీయులను ఆశీర్వదించటము మంచిది అంటే అర్థమైంది. మీ జీతం పెంచటము మంచిది, మీకు ఆరోగ్యం ఇవ్వటము మంచిది, ప్రియులారా, మీ కుటుంబాన్ని నెమ్మది పరచటం మంచిది. ఇశ్రాయేలీయులను దీవించటము యెహోవా దృష్టికి మంచిదని తెలుసుకున్నాడు బిలాం. ఇప్పుడు యథాప్రకారంగా వెళ్ళి ప్రియులారా, అతడు కనిపెట్టకుండా, అతడు దేవుడు తన ప్రజలనే
దీవిస్తున్నాడు అని ప్రియులారా ఆలోచన తాను తెలుసుకున్నాడు. బైబిల్లో దేవుని వాక్యములు చూస్తున్నాం కదా. మీరు అనుకున్న కార్యాలను నా దేవుడు ప్రియులారా చేయటానికి ఎలాగ భావిస్తున్నాడంటే మూడవది మంచిది. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మంచిది. నేను వాక్యం తీసుకునేటప్పుడు కూడా ముందు నా మాట ఏమిటంటే మంచిది అంటాను. మనం కూడుకున్నాం మంచిది, మనం పాడుతున్నాము మంచిది, మనం ప్రార్థిస్తున్నాము మంచిది. మీకు అర్థమవుతుందో లేదు? ఏమండి, దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క దైవికమైన కార్యాలు ప్రియులారా ఏమై ఉన్నది అంటే బైబిల్లో మనం చూస్తున్నాం కదా, ఆయన మనకు మంచే చేస్తాడు. ఇది మొదలుకొని మొదటి మాట. రెండవది, ఆయన మర్చిపోకుండా దీవిస్తాడు. చెప్పండి, ఆయన. మూడవది ఏమన్నాడంటే ఆయన దీవించటం, మీకు చేసే కార్యాలు మంచిది. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియులారా ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు. దేవుని వాక్యములో నుండి దేవుడు మనకు తన ఆశీర్వాదాలను ఇవ్వటానికి ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ఆమేన్ చెప్దాం అందరము. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దాం.